సార్ నమస్తే అండి. నమస్తే. సార్ కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు కూటమి గెలిచి 250 రోజులు పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారండి. కానీ బాయ్కట్ చేయడం అయితే జరిగింది సార్. దీని గురించి ఏమంటారు? అసెంబ్లీలో ఆయన ఇంతకు ముందు ఒకసారి వచ్చాడు. అవును, మధ్యలో అసెంబ్లీ సెషన్ జరుగుతూ రాలేదు. ఇప్పుడు అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీకి బాధ్యతగా ఆయన మొత్తం టోటల్గా అందరూ వచ్చారు. గవర్నర్ గారి ప్రసంగం జరిగింది. గవర్నర్ గారి ప్రసంగంలో ఆయన మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వమని నినాదాలు చేశారు. బాగుంది. ప్రజలు ఏమంటున్నారంటే, నీ సొంతానికి మీరు మా వాడుకోవడానికి కాదు అసెంబ్లీ, మా ప్రజల బాధని, మా ప్రజల కష్టాన్ని, మా ప్రజలకి బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, మా బాధలు చేయడం కోసమే నీకు ప్రతిపక్షంగా నీకు ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్ష లేకపోతే ఫ్లోర్ లీడర్ కాబట్టి ప్రజల పక్షాన ప్రతిపక్షంలో మీరు అధికార పక్షాన్ని అడగాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎండుమిర్చి కోసం మీరు వెళ్ళారు, మంచి పనే. అది మీరు అసెంబ్లీలో మీరు వెళ్ళి దాని జీవో పాస్ చేయించారా? అలాగే మీరు మొత్తం టోటల్ పోలవరం ఎప్పుడు పూర్తవుద్దో, అమరావతి ఎప్పుడు పూర్తవుద్దో, మా పరిశ్రమలు ఎప్పుడు వస్తాయో, మా నిరుద్యోగ వృత్తి ఎప్పుడు వస్తుందో, అమ్మకు వందనం ఎప్పుడు వస్తుంది, తల్లికి వందనం ఎప్పుడు వస్తుందో, ప్రీ బస్సు ఎప్పుడు వస్తుందో, ఏంటి అమెరికన్ కాన్సులేట్ నుంచి ఆల్ కాన్సులేట్స్ మా ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు వస్తాయో, మా పిల్లలు ఎప్పుడు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటారో, మా పిల్లలు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచో, విశాఖపట్నం భోగపురం ఎయిర్పోర్ట్ నుంచో బాయ్ చెప్తూ అవుట్ ఆఫ్ కంట్రీ ఎప్పుడు, మా ఎయిర్పోర్ట్ నుంచి మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మన దగ్గర నుంచి వెళ్ళే ఎయిర్పోర్ట్ ఎప్పుడు అవుతాయి, అవన్నీ అడగటానికి మీ ప్రతిపక్షానికి పంపించాం. అధికార పక్షంలో మీరుండేవారు. మీరు అధికార పక్షంలో ఉండేటప్పుడు మీరు కరెక్ట్గా చేయలేదు కాబట్టి ప్రజల పక్షాన మీరు కానీ మాట్లాడితే మళ్ళీ అధికార పక్షానికి రావడానికి అవకాశాలు ఉంటాయి. మీరు ప్రజల పక్షాన మాట్లాడకుండా నాకు ఇగో ఈ సీట్ ఉంటేనే కూర్చుంటా, ఈ సీట్ లేకపోతే నేను రాను, లేకపోతే ఈ మొత్తం టోటల్గా పుష్పుల్ సీట్గా, అవి కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు చేదరించుకుంటున్నారు. ప్రజల పక్షాన మీకు రాజ్యాంగం అంటూ కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. యాజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా, ఆ లాలో ఏం చెప్తుందంటే ప్రతిపక్ష హోదాకి దానికంటే బుక్ ఉంది. అది స్పీకర్ గారు రైట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ సెషన్స్ పార్లమెంట్లో చేసినవి, అవి రాజ్యాంగం రాసినవి. దాని ప్రకారంగా ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. తప్ప మనకు ప్రత్యేకంగా మీరు చుట్టమనో మీరు బంధువనో స్పీకర్ గారికి జరగదు. అది కనుక ఇవన్నీ అర్థం చేసుకోవాలి. మనకి ఏది వద్దండి, మనకి కిందన కూర్చోవడానికి ఎండ ఉందా, మన కిందన కూర్చోవడానికి మనకి ఇది వర్షం ఉందా, తడి ఉందా కాదు. ఎలాగ పడితే అక్కడ కూర్చుండి మన ప్రజల కోసం ప్రజల కోసం పోరాడితే మనకి రేపు అధికార పక్షం వస్తుంది, వాళ్ళకి ప్రతిపక్షం వస్తుంది. మీరు అధికార పక్షం నుంచి ఆయన పోరాడబట్టే కదా మీరు ప్రతిపక్షంలోకి వచ్చారు. ఆయన మీరు అన్యాయంగా అరెస్ట్ చేయబట్టే కదా ప్రతిపక్షంలోకి వచ్చారు. ఆయన అన్యాయంగా మొత్తం టోటల్గా జైల్లో పెట్టబట్టే కదా మీరు ప్రతిపక్షంలోకి వచ్చారు. అదే మీరు ఆయన్ని కానీ రెచ్చగొట్టకుండా, ఆయన్ని మీరు మాట్లాడకుండా ఉండుంటే, మీరు ప్రతి దాన్ని ఆయన రాజకీయం చేశారు, అది చేయకుండా ఉండుంటే ఈరోజు మీరు అధికార పక్షంలోనే ఉండేవారు. ఏది మీ నాయకులు? ఎక్కడ మీ నాయకులు పోసాని కృష్ణమురళి గారు? ఎక్కడ మీ నాయకులు మొత్తం టోటల్గా వాసిరెడ్డి పద్మ గారు? ఎక్కడ మీ రవిచంద్ర గారు? అబ్రిడ్జ్డ్ లాంగ్వేజ్ అంటే ఇష్టం వచ్చినట్టు లాంగ్వేజ్తో మాట్లాడిన వ్యక్తులు ఈరోజు గవర్నమెంట్ పడిపోయేటప్పుడు వెళ్ళిపోయారు. ఆలీ ఎక్కడున్నాడు? ఇలాంటి వాళ్ళకి మీరు పదవులు ఇచ్చారు. మీ యంత్రాత్మక ఒక్కసారి చూసుకోండి. గ్రూప్ 1 నుంచి అప్ టు IAS అండ్ IPS అండ్ ఆల్ పొలిటికల్ లీడర్స్ అండ్ రెడ్డి అనే పదం లేనిదే మీ పదవులు లేవు. ఇవన్నీ కూడా జనాలు గమనించి మేము 11 సీట్లకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి. మీ దగ్గర ఉన్న వాళ్ళే మిమ్మల్ని గవర్నమెంట్ పడేశారు. మిమ్మల్ని దగ్గర ఉన్న వాళ్ళే మిమ్మల్ని మొత్తం అందరం ఎక్కించి కిందకు పడేశారు. ఇవన్నీ కూడా ఆలోచించండి. SC ST BC మైనార్టీ మీరు చెప్పడంలో చాలా చక్కగా చెప్తారు, ఆచరణలోకి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా దగ్గరికి రావు. మీరు గేటు లోనకు కూడా రానివారు. ఉదయం లెగిస్తే మీ నాన్నగారు 7 గంటల నుంచి 8 గంటల దాకా ప్రజల సందర్శనార్థం ప్రజలతోనే ఉండేవాడు మమేకమై. మీరెందుకు రారు? మీరు ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసం రండి, ప్రజల దర్బార్ పెట్టండి, ప్రజల కోసం మీరు ఈ హజ్జీలన్నీ తీసుకుని వెళ్ళి కూర్చోండి. చీఫ్ మినిస్టర్ గారు రానివరా? రోడ్డు చీఫ్ మినిస్టర్ గారు ఇంటి ఎదురుకుండా కూర్చోండి. ఎవరు మీకు మంత్రి గారు రానివరా? వాళ్ళ ఇంటి ఎదురుకుండా కూర్చోండి. ప్రజల కోసం పోరాడండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రజల కోసం నిలబడండి, ప్రజల కోసం అసెంబ్లీకి వచ్చి ప్రజల కోసం మాట్లాడండి, ప్రజల కోసం జీవోలు తయారు చేయించండి. ప్రధాన ప్రతిపక్షంగా మీ గొంతుకు విప్పండి. నాకు పదవి కావాలి కాదు, పదవి ప్రజలు ఇస్తారు మీకు. ప్రజలు పదవి ఇస్తారు. దయచేసి ఆ పదవిని మీరు మాట్లాడితే మాకు పదవి కాదు కాదు, ప్రజల తరపున పదవి తీసుకోండి.
మీరు అసెంబ్లీలో మీరు ఇంతకు ముందు వచ్చేటప్పుడు మీరు ఉన్నారు కదా ప్రతిపక్షంలో, అధికార పక్షంలో ఉండేటప్పుడు అసభ్యకరంగా వాళ్ళు తిట్టారు, మీరు తిట్టారు, బోర్మా నేర్చుకుంటూ వెళ్ళిపోయారు. ఇవన్నీ ఆయనకి అధికార పక్షం రావడానికి అవకాశం వచ్చింది. ఒకప్పుడు 2014లో వాళ్ళు కూడా మిమ్మల్ని ఎలాగే మాట్లాడారు, అందుకే ప్రతిపక్షంలో కూర్చున్నారు. వాళ్ళు ప్రజలు ఎలా చేస్తున్నారు గమనిస్తున్నారు. మీరు అబ్యూజ్డ్ వర్డ్స్ వాడుతుంటే, మీరు ఇష్టం వచ్చినట్టు మేము ఇచ్చిన అధికారాన్ని మీరు దుర్వినియోగం చేస్తుంటే, మిమ్మల్ని తీసి ఇంకొకరు పెట్టే రైట్ 5 సంవత్సరాలకు హక్కు ఉంటుంది ప్రజలకి. ఆ హక్కుని ఎలా వినియోగించుకోవాలో ప్రజలకు తెలుసు. అందుకే 11 సీట్లు పరిమితం చేశారు మిమ్మల్ని. అందుకే మిమ్మల్ని ఏమంటున్నాం, అధికార పక్షం మీకు తప్పు చేస్తే తప్పు తీసుకోండి, మేము అవమానం భరించండి, ప్రజల కోసం అవమానం కాదు ఏదన్నా భరించండి, మళ్ళీ అధికార పక్షంలోకి వస్తారు. మీరు చేసే మంచి కార్యక్రమాలు ఉండొచ్చు, కొన్ని చేసే మంచి కార్యక్రమాలు కాకపోవచ్చు. అందుకని నేనేమంటున్నానంటే, ఎదుటివాడు తిట్టాడు కదా అని చెప్పేసి మాట్లాడద్దు. ఆ తిట్టిని జనాలు కనిపెడుతున్నారు, ఆ జనాలు గమనిస్తున్నారు, ప్రజలు మీరు అసెంబ్లీకి వచ్చింది గమనిస్తున్నారు, ప్రజల పక్షాన పోరాడింది గమనిస్తున్నారు, మనం ఇచ్చేయాడికి వెళ్ళింది గమనిస్తున్నారు. అందుకే ప్రజల పక్షాన్ని ఉండండి. మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మీరు పోరాడండి, అసెంబ్లీలో జీవోలు చేయించండి. వాలంటీర్స్, మిమ్మల్ని నమ్ముకున్న వాలంటీర్స్ని వాళ్ళు తీసేశారు కదా, వాళ్ళ కోసం పోరాడండి. ఉచిత ప్రయాణం బస్సు ఎందుకు ఇవ్వలేదో పోరాడండి. అలాగే మీకు రాజధాని ఎందుకు కట్టలేదో పోరాడండి. పోలవరం ఎందుకు ఎప్పుడు పూర్తవుతుందో పోరాడండి. మీకు పరిశ్రమలు ఎప్పుడు వస్తాయో పోరాడండి. అలా అడగడానికి అందుకోసం మాకు ప్రతిపక్షం కావాలని వైసీపీ నాయకులు అంటున్నారని, మీరు కావాలని మేము అడుగుతామని భయంతోనే ప్రతిపక్షం ఇస్తలేదని ఈరోజు చెప్తున్నారు సార్. 26 సీట్లతో 294 సీట్లలో 26 సీట్లతో పి జనార్దన్ రెడ్డి గారు అల్లాడించారు. ప్రతిపక్ష హోదా లేదు, లేకపోయినా అల్లాడించాడు, పరిగెట్టిచ్చాడు ఇదే చంద్రబాబు నాయుడు గారిని. మొత్తం టోటల్ హడలు, పి జనార్దన్ రెడ్డి గారు వస్తున్నారని హడలు. అలాగుండేది ఆ రోజుల్లో. పిసిసి అధ్యక్షుడిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మీరు అది చెయ్యండి. మీరు 10 మంది ఉన్నామా అని కాదు, మీ ఒక్కరు 100 మందితో సమానం, మీరు ఒక్కరు 170 మందితో సమానం. ఎవరు మనకి ఇచ్చే పదవద్దు, మీరు పోరాడండి. అది కావాలి అది ఇవ్వరండి. అది ఇవ్వాలంటే అమ్మా నాకు చాక్లెట్ కావాలి, అమ్మా నాకు చాక్లెట్ కావాలి, చాక్లెట్ లేదు అంటే చాక్లెట్ లేకపోతే ఇంకో చేయవా, చాక్లెట్ కావాలేంటి? కాదు. అది దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, పెద్ద మనసుతో ప్రజల కోసం పోరాడండి, ప్రజల పక్షాన పోరాడండి, ప్రజల కోసం నిలబడండి, అసెంబ్లీలో గలమెత్తండి. పీజీఆర్ గారిని గుర్తుపెట్టుకోండి, రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి, పోరాడండి. ప్రతిపక్షంలో 95 సీట్లతో గడగడలాడిచ్చారు రాజశేఖర రెడ్డి గారు, 26 సీట్లతో గడగడలాడించారు పి జనార్దన్ రెడ్డి గారు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని మీరు బ్రహ్మాండంగా మీరు ప్రతిపక్షంలోని పోరాడి ప్రజల పక్షాన నిలబడండి. మీకు అప్పుడు అధికార పక్షాన్ని రావడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు గమనిస్తారు మిమ్మల్ని. అధికార పక్షం వాళ్ళు గమనించారు. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా మీకు యాంటీగా ఉంటారు, కానీ ప్రజలు మిమ్మల్ని గమనిస్తారు, ప్రజలు మీకు ఓటేస్తారు, ప్రజలు మిమ్మల్ని మళ్ళీ అందరం ఎక్కిస్తారు. కనుక ఒకప్పుడు 67 సీట్ల నుంచి తీసుకొచ్చి 151 సీట్లు తీసుకొచ్చింది ప్రజలే. దయచేసి 21 సీట్ నుంచి 67 సీట్లు తీసుకొచ్చింది ప్రజలే, 67 నుంచి 150 సీట్లు తీసుకొచ్చింది ప్రజలే, 11 సీట్లు తీసుకొచ్చింది కూడా ప్రజలే. కనుక మనం ఎక్కడ తప్పు చేసాం, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ చెప్పిన మాటలు విన్నాం, ఎక్కడ మనం వీళ్ళందరూ మొత్తం టోటల్గా తిట్టడానికే పెట్టుకున్న ఈ మొత్తం పెయిడ్ ఆర్టిస్టులు అంతా ఏమయ్యారు? అవును సార్. ఈ రోజు ఎందుకు తిట్టడానికి నిలబడలేకపోతున్నారు? కమాన్ నిలబడండి. అధికారం లేకపోయినప్పుడు చేతకాని మాట, అధికారం ఉన్నా లేకపోయినా జగనన్నకు సైనికుల్లా ఉండి నిలబడి పోరాడగలిగినాడు జగనన్న సైనికుడు. మరి రెడ్ బుక్ ఉన్నది కదా సార్ లోకేష్ గారి చేతిలో. రెడ్ బుక్ ఉంటే వెళ్ళాలి జైలుకి. జగనన్న కోసం జైలుకి వెళ్ళండి, జగనన్న కోసం పోరాడండి, ప్రజల కోసం పోరాడండి. అంటే పదవి ఉంది కాబట్టి, పోలీసు వాళ్ళు నాకు అండగా ఉన్నారు కాబట్టి, ఇటు 2 గన్మెన్లు అటు 2 గన్మెన్లు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతానంటే, ఆ గన్మెన్ లేనప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఒంటరిగా నీకు ధైర్యం లేదు, నీకు గన్మెన్లు ఉంటే ధైర్యం, అంటే గవర్నమెంట్ ఉంటే ధైర్యం, గవర్నమెంట్ లేకపోతే ధైర్యం లేదు. అంటే అలాంటప్పుడు అలాంటి వాళ్ళు మీరు పెట్టుకొని బతుకుతున్నారా అని అడుగుతున్నా. అలాంటి వాళ్ళని పెట్టుకొని మీరు గవర్నమెంట్ నడిపారా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. ఏది పోసాని కృష్ణమురళి, ఏది ఆది, ఏది మొత్తం రవిచంద్ర రెడ్డి, ఏది ఏ వాసిరెడ్డి పద్మ, ఏది సో ఇస్ ద పీపుల్స్ మొత్తం టోటల్ ఏమయ్యారు అడుగుతున్నా. ఇలా